हाय फ्रेंड्स నేను ఎంకే టీవీ మేఘం కిరణ్ కళని గౌరవించండి కళాకారుల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏందే ఎవరన్నా భర్త మంచిగా ఉండాలని నిండా నూనెలు బతకాలి నా భర్త సల్లం ఉండాలని కోరుకుని ఆడవాళ్ళు చూసినా కానీ బామా ఏందో ఇది కాళ్ళు ఇరగాలి ఇది కాళ్ళు పొయ్యి పెట్టాలి ఇది కాళ్ళు ఇరుగుతే ఇది కాళ్ళు అరుగుతే ఈ కాళ్ళు అడుగుడు తప్పుతా అని కోరుకుంటాను ఎన్నేళ్ళ కట్టుకోవచ్చు ఈ కాళ్ళు అరిగేటివిగా విరిగేటివిగా బామో ఎట్లా ఇక కథ చెప్పేటోళ్ళు వస్తారంటే అయిపోయా కథ చెప్పించుకున్నాడు కథ మంచిగా చెప్పాలి అని డబ్బడు బగారా బట్టడు కూర ఒక పుల్లు పాట ఇక తాగేది ఊకుంటారా తిన్నది ఊకుంటారా ఉప్పు కాదు నిన్న చెప్తా రోజు కింద ఉంటుంది కానీ ఇవి అరిగేటివి కావు ఇవి విరిగేటివి కావు మనకిద్దరికి పెళ్లి అయినప్పుడు 55 కిలోలు ఉన్నోంది ఇప్పుడు 66 కిలోలు అయినా మనకు లగ్గమైనప్పుడు గంగాతో లగ్గమైనప్పుడు రాదా 55 కిలోలు ఉన్నారు ఇప్పుడు 66 కిలోలు పెరిగిన వలన నిన్నగాక మొన్న మనం ఎవరు ఆడబోలేదా ఎవరవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుందామని పోతే ఎవరవాడ రాజన్న గుడి ఎట్ల మీద ఓడికి కాళ్ళకు వేలు లేవు చేతులకి వేలు లేవు మొండేళ్లతో బాధపడతాను అది రోగం నాడా కుష్ఠాది రోగం అంటారే అది కుష్ఠాది రోగం అన్నా అయ్యో వాడికి వచ్చిన రోగం నీకెప్పుడు నేను ఓకే ఓనే కానీ నాయన ఉన్నాడు నాయన నిలబడ్డాడు ఇక వీడు ఉన్నాడు చేసుకున్నాడు అయినా మంచిదే కానీ దారుణాలు నాయన ఉండేలా అలాట కుష్ఠాది రోగం రావాలని కోరుకుంటున్నావు కుష్ఠాది రోగం వస్తేమో సంబరమే కుష్ఠాది రోగం వస్తే ఈ కాళ్ళు అడుగుడు తప్పాలని కోరుకుంటున్నావు కానీ కుష్ఠాది రోగం వచ్చిన వానికి కంచలేరు కాదా వానికి మంచలేరు కాదా ఎక్కడ కుష్ఠాది రోగం వద్దనాదో కుష్ఠాది రోగం వచ్చిన వానికి కంచ వేరైతుంది మంచ వేరైతుంది మొదడా ఎక్కడ కుష్ఠాది రోగం వస్తే ఎప్పుడు కొత్త రోగాలు వస్తున్నాయి కొత్త రోగం అంటే కరోనా రోగం వస్తాయి ఇంట్లో ఎవరికన్నా కరోనా సోకుదే వారికి కంచ వేరే వారికి మంచ వేరే వారికి రూపు వేరే వనపట్లు వాడికి తినే పళ్ళం వేరే నాలో నేను కంచ వేరైతే బతుకుతా కానీ ఇల్లు వేరైతే బతుకనే భర్తలు కోరుకొని నాదా రావయ్య ప్రాణనాదా రావయ్య
మనలు కొట్టిన మళ్ళీ పోలే భర్త అంటే ఇట్లుండాలి, భార్యను ప్రేమగా చూసుకోవాలి. భార్య అంటే కూడా గిట్టనే ఉండాలవ్వా. మా ఇద్దరిది లవ్ మ్యారేజ్. ఎక్కడైందో మా మ్యారేజ్ డాక్టర్ గ్యారేజ్ అయిందిరా. వెడ్డింగ్ షాప్ లో ముందుగా ప్లాన్ చేసిన వెడ్డింగ్ షాప్ లో కానీ డాక్టర్ గ్యారేజ్ లేదు. మన ఇక చిన్న ఉంచుకున్నావమ్మా బాబా వచ్చిన దేవి నీ 32 పండు ముందుగా పెట్టుకోని కిల 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 నవ్వుకుంటే ఉండరానివి ఎల్ల ఎందుకొరకో సిలకలాంటి మొక్క చిన్నపోయింది, అవసరాంటి మొక్క వాడిపోయిన సంద ఉన్నది. దెబ్బలు కొట్టిన మామిడోల దేహం అంతా చిన్న ఉచ్చుకున్నావు, కాయలు కొట్టే సింధువుల కల చిన్నవైనవు, మండలు కొట్టిన మర్రి ఓలని మొక్కనే కల తప్పిందమ్మా. అందుకొరకే అంటారు చూడుంది అవ్వలాల కలాల, ఇల్లును చూడు ఇల్లాను చూడు అని అంటారు. ఇంటి లక్షణమేమో ఇంటి ముందు పందిరే చెప్పుతుందాట, ఇల్లాలి లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే చెప్పుతుందాట. ఇంటి లోపల ఎడ్డోడు మగడాని ఎక్కిరియరాదు, గుడ్డోడు మగడాని గురిపియరాదు, ముసలాడు మగడాని మూతిపోట్లు కొడవరాదు. ఎడ్డోని పట్టుకొని గుడ్డోని పట్టుకొని కాలం వెళ్ళేసిన దాన్ని ఆడదని అంటారు. ఇంటి లోపల మగోని కట్టము కావాలి, ఆడోళ్ళ విగురం కావాలని అంటారు. ఇంటి లోపల మరటోడు మొగోడు పొద్దు రాక పుట్టడు కట్టం చేసి 100 రూపాయలు సంపాదించుకొచ్చి ఆ 100 రూపాయలు పట్టుకొచ్చి భార్య చేతికిస్తే ఇంట్లో ఉన్న తెలివి కళ్ళు ఆడదైనట్టయితే ఆ 100 150 వేసి సంసారాన్ని పెంపు వేసిన దాన్ని ఆడదని అంటారు. ఇక నాకేం పర్వా, నా భర్త సంపాదించుకొచ్చి ఇస్తానని చెప్పి ఇటు శ్రీరాంపురం పోయో, అటు పెద్ద పెళ్లికి పోయో, ఇటు జమ్మికుంటకు పోయో, దుకాణంలో పొంట తిరుక్కుంటే అదోటి తోడు కొనుక్కొని ఆ లప తినేదాన్ని అని పయ్యగాడదని అంటారు. ఆడదాని లక్ష్యము అది కాదు. మొరటోడు మగోడా అడవికి వెళ్ళిపోయి కట్టెలు కొట్టుకట్టి ఆ కొట్టుకొచ్చిన కట్టెలను పొయ్యి కింద పెట్టి అన్నమన్ని కూరండి బొగ్గులు నల్లారుపుకొని బొగ్గులు అమ్ముకొని బతికిందాన్ని ఆడదని అంటారు. 3 ముళ్ళ బంధము బామా, 7 అడుగుల బంధమే బామో. ఆడెక్కన్న పుడతాడు, మగోడెక్కన్న పుడతాడు. నడుమ 10 మంది కలిసి పెళ్లి చేసిన నాటు తాను కొరకు తల వంచుకొని భర్త వెనువెంబడి వచ్చేది భార్య అని అంటారు. ఇదేమో చిత్రము కానీ చూడుండ్రి అవలాల అక్కలాల. ఆడోళ్ళ మెడలోపల తాలి వడంగానే భర్త అన్న ప్రేమ భార్య కలుగుతుందాట, భార్య అన్న ప్రేమ భర్త కలుగుతుందాట. అందుకొరకే ఆడోళ్లకు భర్త ఒక్కడు మంచోడు కావాలని అంటారు. ఆడోళ్లకు భర్త ఒక్కడు మంచోడు అయినట్టయితే అవ్వను మరిపిస్తాడాట, అయ్యను మరిపిస్తాడాట, తోడబుట్టిన వాళ్ళను కూడా మరిపించటోడు భర్త అని అంటారు. ఆడోళ్లకు భర్త ఒక్కడు మంచోడు దొరికినట్టయితే అవ్వగారిల్లు నాయన మరిపిస్తాడు. ఆడొక్కడే లంగో దొంగో తాగుబో తోడు ఇట్లా దొరికినట్టయితే ఆడ తిరుగున్న కట్టం మరో ఆడోళ్ళకు ఉండదు. ఓ పెద్దలారా, భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలని అంటారు. భార్య భర్తల బంధం అని అంటే కంట్ల కనుగుడ్డుతోని వచ్చిండ్రు, కంటి రెప్పతోని వచ్చిండ్రు. భార్య భర్తల బంధం అంటే కంట్లే కనుగుడ్డుతోని వచ్చిండ్రు, కంటి రెప్పతోని వచ్చిండ్రు. కంట్లే కనుగుడ్డట వంటిది భార్య ఆట, కంటి రెప్పట వంటోడు భర్త ఆట. కంట్ల కనుగుడ్డుకు ఏ కష్టం వచ్చినా కంటి రెప్ప కాపాడుకుంటూ వస్తదాట. ఇంటి లోపల భార్యకు ఏ కష్టం వచ్చినా భర్తను తోడు కాపాడుకుంటూ ఉండాలని అంటారు. 7 మేడలల్ల కాలుకు చెయ్యాసరు అన్నట్టు, చెయ్యికి మరి కాలాసరు అన్నట్టు భర్తకు భార్య అసరాట, భార్యకు భర్త అసరాట.
భర్తకు కష్టమత్తే భార్యతో చెప్పుకోవాలి, భార్యకు కష్టమత్తే భర్తతో చెప్పుకోవాలి. ఈ భవనాల లోపల ఏమి లేక బామా చిన్న పిల్లలు భయపడతారు. అంత ఘోరంగా నాదరా మన స్మైల్. ఒకవేళ నువ్వు కోరుకున్నట్టయితే ఐసికి తైసికి అయింది ఖరాబ్ ఉంచవున్నారా. నువ్వు కోరుకుంటే ఈ మొట్ల పెళ్లి మొత్తం రాసి నీకు పట్టేసి పోతే బనికల కట కట కిట కిట. ఏమండి ఏంది నా భీమండి భీమండి ఇక్కడ ఎందుకున్నది అవసరం ఉన్నది, మస్తు దూరంగా ఉన్నది కానీ. అయితే అవసరం అనుకుంటే ఈ మొట్ల పెళ్లి గ్రామం మొత్తం నాకు రాసి పట్టేసిపోతా మొత్తం లేకుండా. అవునండి ఇక్కడ కూర్చున్నామా, రోడ్డు మీద కూర్చున్నామా బంగారు తను ఊరుకుంటారు, కుర్చీలలో కూర్చున్నామా బావ ఊరుకుంటారు. అన్నయ్యో ఇగో ఈ బావ అప్పటి నుంచే నిన్న సుత్తాడు, పనులు కొడుకుతాడు, పెద్దలు సప్పరిస్తాడు, సొల్లు కడతాడు. అబ్బో ఈ బాగుకుండా అట్లేదు అన్నావు కానీ అంతేనా. అయినా నీకు అన్నం బాగాలేదు పడ్డది ఎందుకొరకే వాళ్ళతో తెలంగాణ వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ పాడుతాను అయితే నాకు కావాలి బాగోని, నీకేం వర్కౌట్ అవుతుంది. వాళ్ళు తెలంగాణ గట్లే కుర్చీలో కూర్చుంటే నా కథ విన్నారు అనుకో. బలగం సినిమా ఎంత సక్సెస్ అయింది, బలగం సినిమా కదా సక్సెస్ అయినట్టుగా నా కథ కూడా ఫుల్ సక్సెస్ అవుతుంది. ఏమో అయితే తెల్ల వరకు నన్ను ఎవరు చేస్తాడు ఇది నాకు అంతేనా. నాదా ప్రాణేశ్వర రామ 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 రామ
అనుకున్నానయ్యా ఎంతైనా కానీ నాదో మీ మగవాళ్ళకుండే మీ మగవాళ్ళకుండే అది మోటుకుంటానయ్యో అది మా ఆడవాళ్ళకుండే జారిగుండంటారు నాదా మగవాడు ఎంత దుఃఖం వచ్చినా కానీ రేపటి కాలన్నారు మన ముసలన్న వాడి మంచాన వాడి మనం ఇట్లా చచ్చిపోతే మనకు ఒక్క వడుకున్నా ఇద్దరు వడుకులున్నా ముగ్గురు వడుకులున్నా ఆ మూలకు వడుకు కూర్చొని ఈ మూలకు కొడుకు కూర్చొని కొడుకులున్నారకి ఇద్దరు కానీ కొడుకులు కొల్లెత్తి ఎడుకోవాలన్నారయ్యా అదే మన కడుపు లోపల మనకు ఒక్క బిడ్డ ఉన్నట్టయితే ఆ బిడ్డ రాదో పెరిగి పెద్దవాయి పెళ్ళి బిడ్డ పెరిగినాక రేపు అయ్యే చేతుల్లో పెట్టి మన బిడ్డలు రాదా ఏ ఊరి కన్నా ఏ పల్లె కన్నా ఏ పట్టణానికన్నా మన బిడ్డలు ఇస్తే మనం ఒకనాడు కాకుండా ఒకనాడు మనము విరివిరి పెద్ద మనసుల వాయి మన మోకాళ్ళు ముక్కడి పోయి మోసేదులక కాయి మచ్చాన వాడి మనం ఇంట్లో మనమైపోతారయ్యా మనం ఇట్లా మనమైపోతే మనం చచ్చిపోయినమాట మన కన్న బిడ్డలు తెరవంగడే మన బిడ్డలు ఏ శేలల్ల మన బిడ్డ ఉన్నా ఏ శిరకల్ల మన బిడ్డలున్నా మా తల్లి చచ్చిపోయిందట మా తండ్రి చచ్చిపోయిందన్నమాట బిడ్డలు గెలవంగలే హస్మగల్ల బిడ్డలు నాలో ఏ శేలల్ల మన బిడ్డలున్నా ఏ శిరకల్ల మన బిడ్డలున్నా గాని చేతుల్లో ఉన్న పనిని చేతుల్లో వదిలిపెట్టి చేరక సరకనక తలవరక దానవరక ఇల్లనక సాగనక తన ఏడు వాడాలల్లా బంగారు చేతులతోని గింత చీగంజన్న వయకపోతిరాని వాడకట్టలు ఏడువంగా మన బిడ్డలు మన మీద వాడి ఏడువంగా నాడు సత్యనామర జీవో సత్యనామర జీవి ఆడబిడ్డలు లేని అతివాడు లేని
మన కొడుకుతోడ ఒక్క కొడుకుతోడ బిడ్డలు మనకు లేరు నాదో బిడ్డలు లేని సాగు రావరాదు నాదా బిడ్డ ఉంటేనే బతుకుతా లేకపోతే ప్రాణం తీసుకుంటానంటావు దేవి